ఈ వ్యాధి సోకితే మీకు మరణం తప్పితే వేరే మార్గం లేదు. నేను డాక్టర్ ఆనంద్ అండి. నేను ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నాను 30 years నుంచి. మీకు ఒక విషయం చెప్దామని ముందుకు వచ్చానండి. అదేంటంటే డాగ్ బైట్. సామాన్యంగా ప్రతి ఇంట్లో పెట్ డాగ్ ఉంటుంది. పెట్ డాగ్ కరిచినా, బయట స్ట్రే డాగ్ కరిచినా, లేకపోతే ఎనీ యానిమల్ ఏది కరిచినా కానీ రేబీస్ రావచ్చు. కరిచినా రావచ్చు, గీకినా రావచ్చు, గాయం మీద నాకినా రావచ్చు. సరే, ఈ జబ్బు రావడానికి 100% ఛాన్స్ ఉంది. సో మీరు కుక్కకు వ్యాక్సినేషన్ చేసేమో కానీ మాకేమో ఈ జబ్బు రాదు. చాలా మంది అపోహ ఉంది. ఇది అపోహ మాత్రమే. కుక్క కరిచినా, గీరినా, పెట్టడానికి అయినా కానీ వ్యాక్సినేషన్ చేయించిందైనా కానీ మీరు కంపల్సరిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వ్యాక్సినేషన్ చేయించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఈ జబ్బు వచ్చిన తర్వాత మందు లేదు, ప్రివెన్షన్ ఉంది. రాకముందే వ్యాక్సినేషన్ ఉంది. ఇంకా ఏంటంటే నెక్స్ట్, ఈ కుక్క కరిచినప్పుడు ముందు సోప్ వాటర్తో కానీ లేకపోతే శుభ్రం ట్యాప్ వాటర్తో కానీ కడుక్కున్నాక అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. తర్వాత ఈ కుక్క కరిచినప్పుడు చాలా పచ్చళ్ళు చేయాలని ఒక అపోహ ఉంది. అదేంటంటే బెల్లం తినకూడదని, నాన్ వెజ్ తినకూడదని, చికెన్ తినకూడదని, రకరకాల అపోహలు ఉన్నాయి. అంటే అపోహలు తప్పితే అంతకు మించి ఇంకేం లేదు. ఈ విషయం మీకు చెప్దామని మీ ముందుకు వచ్చాను. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ.